మనం ఇన్ని రోజులు ఇక ఈ అమ్మాయికి ఎవరు చెప్తే ఎవరన్నా వచ్చినప్పుడు అంటే మనం ఏంటి మనం బయట మాట్లాడతాం కానీ లోపలికి ఇంట్లోకి వెళ్ళి తనకి ఇంట్లో ఇవ్వలేదు. ఫైనల్గా ఎలా అయితే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ ద్వారా మనం ఏమైతే మాట్లాడుకున్నా ఆ పాయింట్ కూడా ఇంట్లో అయితే తనకి అందాయి. ఇంకా ఇప్పుడన్నా తను గేమ్ కొంచెం మార్చుకొని కొంచెం తను నెక్స్ట్ ఫర్దర్గా ఇవన్నీ తగ్గించుకొని ఉంటే నిజంగానే తను విన్నర్ మెటీరియల్ అంటే విన్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కాబట్టి సో విన్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ చెల్లి పూజ వాళ్ళ చెల్లి ఎవరైతే ఉందో ఇవి చేంజెస్ చేసుకోమని అవి చేంజెస్ చేసుకుంటే గేమ్ అయితే తన గేమ్ సూపర్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా ఫైనల్గా బిగ్ బాస్ ఒక సాంగ్ పెట్టాడు. వాళ్ళ చెల్లి పెళ్ళి కాబట్టి పెళ్లి కూతుర్ని చేసింది. ఇంకా చాలా బాగుంది ఆ మూమెంట్. ఎందుకంటే మన సొంత చెల్లి మనం అంటే మా పెళ్ళి జరుగుతున్నా మనం లేకోకుండా తన పక్కన పెళ్ళి జరుగుతుంటే అది నిజంగా లోపల ఎంత ఎమోషనల్ ఎంత ఉంటుందో మనకు తెలిసి ఇంకా ఫీల్ అనేది అది ఒక చెల్లి పెళ్ళికి నేను లేని అని ఉంటుంది. కాకపోతే తన ఫ్యూచర్ కోసం వచ్చింది కాబట్టి తన గోల్ ఏదైతే ఉందో తన ఫ్యూచర్ కోసం తన కెరీర్ కోసం కాబట్టి ఇంకా మనం దాన్ని ఏం చేయలేము. కాకపోతే ఇంక అక్కడ పెళ్లి కూతుర్ని చేసింది. అంతా అందరూ మంచిగా ఉన్నారు. ఇంకా నాకైతే నిజంగానే హౌస్లో కూడా ఎవరో అన్నారు మీ అక్క కంటే నువ్వు అందంగా ఉన్నావని హీరోయిన్ లాగా ఉన్నావని. సో నాకు కూడా అలా అనిపించింది. తను చాలా బాగుంది. ఇంకా పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఇంకా బర్నీ గారు బ్లెస్సింగ్ తీసుకొని ఇలా పుష్ చేసింది అనమాట. బర్నీ గారు బ్లెస్సింగ్స్ తీసుకుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బర్నీ గారు. ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఫ్యామిలీ వీక్ అయితే తను అయితే ఇలా ఉంది, సూపర్గా అనిపించింది.